రాజమండ్రిలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయించాలని ఈ నెల 13న కలెక్టరేట్ వద్ద ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపడుతున్నట్లు రాష్ట్ర బీసీ ఎస్సీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. రాజమండ్రిలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయించాలని కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర బీసీ ఎస్సీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని లేఖల ద్వారా ప్రచారం చేస్తామని చెప్పారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశం ఈ మేరకు తీర్మానించింది. ఈ సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడుతూ రాజమండ్రిలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ప్రభుత్వ భూములు, నీటి సదుపాయం, రైల్వే స్టేషన్, విమానాశ్రయం ఉన్నాయని చెప్పారు. ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తే స్థానికంగా 10,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు. ఈ దిశగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కృషి చేయాలని ఆయన కోరారు. సంఘం చైర్మన్ గుమ్మడి సమర్పణరావు మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజమండ్రిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే తరతరాలకు గుర్తుంటారని అన్నారు. నిరుద్యోగ యువతకు సాంకేతిక శిక్షణను తమ అవంతి కళాశాల ద్వారా ఇస్తామని, ఆసక్తి ఉన్నవారు 9440646303 నెంబర్లో సంప్రదించవచ్చునని చెప్పారు. వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బి జార్జ్ ఆంటోనీ మాట్లాడుతూ రాజమండ్రి సమీపంలో సిక్కైన పరిశ్రమలు, సామిల్లు, గోదావరి పాల కేంద్రం తదితర వాటిని మళ్లీ పునఃప్రారంభిస్తే యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు. ఈ సమావేశంలో బత్తిన ఏడుకొండలు, ఏడుకొండలు, మట్టపట్టి సత్యనారాయణ, బత్తిన ప్రసాద్, రవీంద్ర, పోరవరపు రాము, పిల్లి వెంకటరమణ తదితరులు మాట్లాడారు. సభకు నమస్కారం. నేటి రోజున రాజమండ్రిలో పరిశ్రమలని స్థాపించాలనే ఉద్దేశంతో కోరటానికి మేము ఈ పత్రికా విలేకరుల ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశానికి చేసినటువంటి పత్రికా ప్రతినిధులకు, అలాగే మా సంఘ నాయకులకు, ముఖ్యంగా మా సంఘ చైర్మన్ గుమ్మడి సమర్పణరావు గారు, వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు జార్జి ఆంటోనీ గారు తదితర నాయకులందరూ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర బీసీ ఎస్సీ మైనారిటీ సంక్షేమ సంఘం తరఫున మేము ముఖ్యంగా చాలా కాలం నుంచి కోరుతున్నాము. ఏంటంటే రాజమండ్రి అనేది ప్రసిద్ధి చెందిన నగరం, గొప్ప నగరం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన నగరాల్లో అంటే వైజాగ్, విజయవాడ, తిరుపతితో సమానమైనటువంటి నగరంగా రాజమండ్రిని పరిగణిస్తారు. అటువంటి నగరంలో అన్ని అవకాశాలు ఉన్న, ఇటు ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఇటు నీటి సదుపాయం ఉంది, రైల్వే జంక్షన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అన్ని అవకాశాలు ఉన్న ఈ నగరానికి పరిశ్రమలు తీసుకొని రావాలి అనే ధ్యాస ఉన్న నాయకత్వం లేకపోవడం వల్ల నెగ్లెక్టెడ్ రాజమండ్రిగా, అంటే అశ్రద్ధకి గురవుతున్నటువంటి రాజమండ్రిగా మిగిలిపోతుందనేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఒక పరిశ్రమ వస్తే ఓ 10,000 మందికో 5,000 మందికో ఉద్యోగాలు వస్తాయి. యూత్ ఎంతో నిర్వీర్యం అయిపోయి వాళ్ళు ఎక్కడికో బొంబాయి, కలకత్తా, ముంబై, బెంగళూరు, హైదరాబాదు పోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి లేకుండా మేము రాజమండ్రిలోనే పరిశ్రమలు స్థాపించాలని కోరుతున్నాము. అలాగనే మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వం చేపట్టే అమరావతి నగరం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందితే మా పేద పిల్లలు అమరావతిలోనే ఏదైనా జాబ్ వస్తే చేసుకుంటారనేసి, ఎక్కడికో వెళ్ళి వాళ్ళ జీవితాలను పాడు చేసుకోకుండా దగ్గరలో చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేసి అమరావతి డెవలప్ అవ్వాలనుకుంటున్నాం. అలాగే పోలవరం కడితే, పోలవరం నిర్మాణం జరిగితే మన రాజమండ్రి పరిసర అప్లాంట్స్ అన్నీ పంటల్లోకి వెళ్తాయి. అందువల్ల పోలవరం నిర్మితం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. మరి దాన్ని ఆలోచించేసి పరిశ్రమలకి అవకాశం కల్పించాలని కూడా మేము కోరుకుంటున్నాం. తర్వాత దీనికి కావాల్సిన మ్యాన్ పవర్, పరిశ్రమ వచ్చినంత మాత్రంలోనే అది అవదు. దానికి కావాల్సిన మ్యాన్ పవర్ కూడా
సఫిషియెంట్గా ఈ రాజమండ్రి పట్టణంలో మరి టెక్నికల్గా చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ మరి కాలేజెస్లో చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ వాళ్ళందరూ సంపూర్ణమైనటువంటి మరి స్టాఫ్ ఇక్కడ మ్యాన్ పవర్ ఉంది ఆ పరిశ్రమకు సంబంధించినట్టు సంబంధానికి. కనుక దాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఇకపోతే ఈ పరిశ్రమల్లో చేసినటువంటి అభివృద్ధి లేకపోతే డెవలప్మెంటు లేకపోతే ఇంకోటి అవి ఏంటంటే అవి పంపించడానికి ఇంపోర్ట్కి కానీ ఎక్స్పోర్ట్కి కానీ కావలసినటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సీపోర్ట్ ఉంది దగ్గరలో కాకినాడ, అలాగే రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది. వీటి వల్ల కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పెరగడానికి కూడా అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కనుక వీటిని కూడా ఆలోచన చేసి మరి ముఖ్యంగా దీనికి అంతటికే కావాల్సింది ఏంటంటే ల్యాండ్ కావాలి. ల్యాండ్ లేదనడం అనేది చాలా శోచనీయం. ఏం చేతనంటే మరి ఒక రకంగా మన రాష్ట్ర ప్రభుత్వం మరి అమరావతి బదులు అమరావతితో పాటు రాజమండ్రి కూడా మనకి ఇక్కడ మన రాష్ట్ర సచివాలయం కట్టడానికి కూడా మరి ఆలోచన చేసినటువంటి పరిస్థితి కూడా గతంలో జరిగింది. అంత పరిస్థితి ఉన్నప్పుడు, అంత ల్యాండ్ మనకి ఉన్నప్పుడు మరి దాన్ని కూడా ఆలోచన చేయాలి. ల్యాండ్ లేకపోవడం అనేది కాదు. ఇటు రాజానగరం కానీ, కోరుకొండ కానీ, గోకవరం కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల వేల ఎకరాలు ఉన్నాయి. గనుక ఈ రకంగా చేసినట్లయితే ఈ రాజమండ్రి అభివృద్ధి చెందడమే కాదు, అన్ఎంప్లాయ్మెంట్ పోతుంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే ఉందో దాని వెనక కూడా కొంత అపరాధం జరుగుతుంది. ఏం చేతనంటే ఎంప్లాయ్మెంట్ లేనందువల్ల ఇలా తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు జీవితాలు అవలంబించడం జరుగుతుంది. కనుక ఇవన్నీ కూడా ముగిసిపోవాలంటే, అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా రాజమండ్రి పట్టణం మరి మహానగరంలో మంచి అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రాజమండ్రిని ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయాలనే కోరిక ఈ అసోసియేషన్ ద్వారా చాలాసార్లు మేము మరి గవర్నమెంట్ని కోరటం జరిగింది. మరి అన్ని అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఇండస్ట్రియల్ హబ్బు ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని అవకాశాలు, మరి కావాల్సిన అన్ని సదుపాయాలు రాజమండ్రిలో వాటర్ అవనివ్వండి, మరి ప్లేస్ అవనివ్వండి, అన్ని మరి సదుపాయాలు కలన ఈ రాజమండ్రిలో. దానికంటే ముఖ్యంగా ఉన్న అదృష్టం ఏంటంటే సెంట్రల్లోని స్టేట్లో కూడా ఒకే గవర్నమెంట్ ఉంది. అంటే కూటమి గవర్నమెంట్ ఉండటం వల్ల ఈ సమయంలో మనకి ఇండస్ట్రీస్ తెచ్చుకోకపోతే మరి తర్వాత చాలా కష్టం అవుద్ది. మరి మేము ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, ఎమ్మెల్యేస్కి ఇచ్చాం, ఎంపీ గారికి ఇచ్చాం. మరి లోకల్గా ఉన్న గౌరవ ఎమ్మెల్యేస్ బుచ్చి చౌదరి గారు కానీ, వాసి గారు కానీ మరి ఎంపీ గారితో మరి కొలీడ్ అయ్యి ఆవిడతో మాట్లాడి, ఎందుకంటే మన అదృష్టవశాత్తు ఆవిడ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయితే బీజేపీ ఉందో ఆ ఎంపీ కాబట్టి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీస్ తెచ్చుకోవటం అనేది చాలా ఈజీ అవుద్ది మనకి. మరి వాళ్ళు నిజంగానే ఆ ముగ్గురు కలిసి కానీ ఒక మాట మీద మాకు ఇవ్వాలి అని గట్టిగా పట్టుబడితే కంపల్సరీ అది చిరస్థాయిగా వాళ్ళు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు పేపర్ మిల్ ఎప్పుడో ఒకటి ఉంది రాజమండ్రికి. 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో మేము పుట్టక ముందు నుంచి ఉంది పేపర్ మిల్, ఒకే ఇండస్ట్రీ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా తీసుకొచ్చి మనకి ఇండస్ట్రీస్ పెడితే వాళ్ళు ముందు తరాలు కూడా ఈ ప్రజాప్రతినిధులు వాళ్ళ మనసుల్లో అలా ఉండిపోతారు. మరి కంపల్సరీ దీని మీద దృష్టి పెట్టి మరి మేమే కాకుండా ఏదో రాజమండ్రిలో ఈ రాష్ట్ర వైడ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ మరి కాకుండా మిగతా ప్రజలందరికీ ఉపయోగం. ఇండస్ట్రీ పెడితే రాజమండ్రి ప్రజలందరికీ డెవలప్ అవటానికి చుట్టుపక్కల గ్రామాలు, చుట్టుపక్కల ఊర్లు, చుట్టుపక్కల అన్నీ కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి రాజమండ్రి ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కలిసి దీన్ని మరి రిక్వెస్ట్గా ప్రజాప్రతినిధులను అడిగి దీన్ని ఒక ఇండస్ట్రీ హబ్ రావటానికి కృషి చేస్తారని, మాకు సహకరిస్తారని కోరుకుంటూ